విఎంఆర్డీఏ అభివృద్ధిలో నా మార్కు చూపిస్తానని నూతన చైర్మన్ సనపల చంద్రమౌళి తెలిపారు. ఆయన విఎంఆర్డీఏ నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సిరిపురంలో గల ఉడా చిల్డ్రన్స్ ఏరియాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. తాను వార్డు స్థాయి నుంచి కష్టపడి వైసీపీలో ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. సీఎం జగన్ అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. వైసీపీని వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేస్తామన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. గ్రంథాలయ చైర్మన్ శ్రీ కొండ రాజీవ్ గారు, దాని పార్టీ సీనియర్ ఎమ్మెల్సీ వరుణ కళ్యాణ్ గారు, లేని రవి గారు, రత్నాకర్ గారు, రాజు గారు, భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలకు చేతులు వేరగా విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ సనపల చంద్రమౌళి వేద పండితుల మంత్రోచ్చారణ ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన వెంకటలక్ష్మి గారికి, మరి రాజీవ్ గారికి, బోన్ శివరామకృష్ణ గారికి, మరి తదితర నా కార్పొరేట్ సహచరులందరికీ, అలాగే డైరెక్టర్ తెలియజేసుకుంటూ నమస్కారం. ఫస్ట్ విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా శ్రీ సనపల చంద్రమౌళి గారి ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకల్లో భాగంగా భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని అనుసరించి విఎంఆర్డీఏ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మంచి ఫలితాన్ని ఇచ్చారు. ఎందుకంటే నేను పార్టీలో వార్డు స్థాయి నుంచి డెవలప్ చేసుకొని వచ్చి ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్గా మీ ముందున్నానంటే పార్టీలో నేను చాలా కష్టపడ్డాం. దాన్ని జగన్ గారు ఇంకా గుర్తించలేదని చాలా మంది అడిగినప్పుడు కూడా ఏదో ఒక రోజు ఆయన గుర్తిస్తారే అని అలాగే వెయిట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నాయకుడిని కూడా గుర్తించి అందరూ ఎక్కించి మాకు ఈ స్థాయిని ఇచ్చారు. నేను ఈరోజు మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నాకు జగన్ గారు అంత మహత్తరమైన బాధ్యతని నాకు అప్పగించారు కాబట్టి ఆ బాధ్యతని నేను త్రికరణ శుద్ధితో ఏ తప్పు చేయకుండా అందరికీ అందుబాటులో కూడా అభివృద్ధిలో నేను పాల్పంచుకొని నా మార్పు చూపించడానికి నాకు కొంత సమయం కానీ వచ్చుంటే తప్పకుండా కూడా ప్రగతిలో నేను కూడా భాగస్వామ్యం అయ్యి బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నేను తప్పకుండా పార్టీ పరంగా కూడా పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లేని వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో తీసుకెళ్ళి లేకపోతే పెద్దలు సుబ్బారెడ్డి గారికి స్థాయిలో ఏమైనా ఉంటే చేయించి అందరిని కూడా ఈ ఎలక్షన్ టైంకి సమాయత్తం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అలాగే విశాఖ నగరాభివృద్ధి ఇప్పుడు రాజధాని వచ్చిన సమయంలో నగరాభివృద్ధి పెద్ద భాగస్వామి కాబట్టి ఆ భాగస్వామిలో నేను ఉన్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. కూడా ఎంప్లాయీస్ ఏవైనా బాధలు ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా పరిష్కరించి అలాగే జగనన్న పథకం కింద 4,000 ఎకరాల ప్రజలకి జగనన్న గారు లేఅవుట్లతో సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నారు. అవన్నీ రిజిస్ట్రేషన్ దశలో చాలా వరకు అయ్యి ఉన్నాయి. ఇంకా ఎంఐసి లేఅవుట్లు కూడా సిద్ధం చేసి ఉన్నాయి. అవి కూడా మంచి తరగతి ఎగువ తరగతి వాళ్ళకు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. అవి కూడా మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకి ఆ లేఅవుట్ల ద్వారా ఆ భూములు లోన్స్ ద్వారా మేము చేయించి ప్రతి ఒక్కరికి స్థలం పొందేటట్టు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అలాగే విశాఖ అభివృద్ధిలో నేను పాల్పంచుకుంటాను.
మెయిన్ ఏంటంటే నాకు ఇచ్చిన టైంలో అతిథుల్ని మర్చిపోయాను. ఈ వేదిక మీద అందరి పెద్దలను కూడా ఇక్కడ పిలిచేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరున. ఇక్కడ పిలిచేసినటువంటి నా మిత్రులకు, అలాగే మా సామాజిక వర్గాన్ని గుర్తించి ఈరోజు ఎంత ఉన్నత స్థితి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Thank you so much. ఇప్పుడు 21 కార్పొరేటర్ శ్రీ సారిపల్లి గోవింద్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. దాని తర్వాత చైర్మన్ గారిని సన్మానించాలనుకున్న వాళ్ళందరూ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిపోగానే, మీటింగ్ పార్ట్ అయిపోగానే మనందరూ సన్మానించవచ్చు. రెడీగా తిరుగుతుంది.